హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎక్కడ కూడా గొడవలు లేకుండా చాలా పీస్గా జరిగిపోయింది. సో చాలా ఫన్నీగా కూడా అనిపించింది. ఒక రకంగా బోరింగ్ కూడా అనిపించినా చూసేదానికి మాత్రం చాలా ఫన్గా అయితే అనిపించింది. సో ఈ విషయాలు చెప్పుకునే ముందు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే సారీ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ గ్రోత్కి సహాయపడిన వాళ్ళు అవుతారు. ఇదొకటి నేను రిక్వెస్ట్ చేసేది. జస్ట్ 5 మినిట్స్లోనే ఈ ఎపిసోడ్ అయితే ముగించేస్తాను నేను. సో ఫస్ట్ ఏంటంటే ఏలియన్స్ మామూలుగా జరిగిందే కదా ఇంతకుముందు, అవే గేమ్స్ రిపీట్గా పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇక ఏది పెట్టడానికి అవకాశం లేదు వాళ్ళకి. ఏదో ఫన్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఏం చేస్తుంటే ఆ ఏలియన్స్ ఉన్నారు కదా, ఆ టాస్క్లు పెట్టారు కదా, ఏలియన్స్ వచ్చి వాళ్ళని పరిచే కార్యక్రమం. సో దానికి అటాచ్ చేస్తూ ఫుడ్ టాస్క్లు పెట్టారు. ఎందుకో నాకు ఇది నచ్చలేదయ్యా టోటల్గా. ఇప్పుడు దేని మీదైనా కొట్టచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. సో అసలే వాళ్ళు గత 3 నెలల నుంచి ఆహారం సరిలేక ఆరోగ్యాలు పాడు చేసుకొని ఎంతో కష్టంతో ఉంటే వాళ్ళకి టాస్కులు పెట్టి ఫుడ్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు? ఒకసారేమో ఏడుస్తూ గ్లాసులు నింపమంటారు. ఎక్కడ పట్టుకొస్తారు ఈ గేమ్లో? సరే ఓకే, చూస్తే ఎవరికి ఆ బాల్ ఉంది కదా టేబుల్ మీద పెట్టేది, దాంట్లో ఫౌల్ అయినాయని చెప్పి మళ్ళీ ఎవిక్షన్ పాస్ కూడా తిరిగి ఇచ్చేసాడు కదా, దాన్ని మళ్ళీ పెట్టాడు. 5 నిమిషాలు టైం ఇచ్చారు. సో 5 నిమిషాల తర్వాత కంప్లీట్ చేసేసాడు. అది కంప్లీట్ చేస్తే అర్జున్కి వాళ్ళు మెసేజ్ చేసి పంపించినటువంటి ఫుడ్ అయితే ఏదైతే ఉందో రాగి సంగటి, అందులో మటన్, వాళ్ళ మిస్సెస్ కూడా పప్పి కూడా మాట్లాడింది అనమాట. అది వాళ్ళకి వస్తుంది. తర్వాత శివాజీకి వాళ్ళ కొడుకు మాట్లాడాడు, నాన్న నువ్వు హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పడుకున్నావో, పార్కులో పడుకున్నావు, ఎన్నో కష్టాలు పడ్డావు ఫుడ్ కోసమే, అందులో ఇప్పుడు కూడా మీరు కష్టాలు పడుతున్నారు, దాని దృష్టిలో పెట్టుకుని చికెన్ కర్రీ పంపిస్తున్నాను నాన్న అని చెప్పాడు. సో దానికి ఎవరు ఆడాలి? చికెన్ టాస్క్కి నాకు తెలిసి ప్రియాంకని సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళ అక్కడ ప్లాజ్మాలో చెప్తా ఉంటారు. అదేంటంటే అదిలో బాణం పట్టుకుని స్టేబుల్గా పట్టుకుని బాల్స్ పెట్టాలి కదా, అక్కడ 3వ ప్లేస్ వచ్చింది అమ్మాయి. అక్కడే కదా శోభాకి శివాజీకి పెద్ద గందరగోళం జరిగింది. దాంట్లో ఆ అమ్మాయికి టైం ఇచ్చారు 3 నిమిషాలు అలాగే సక్సెస్ అయింది. సో దాన్ని చికెన్ అయితే అతనికి ఇవ్వడం జరిగింది. ఎవరికి 5 మినిట్స్ ఇచ్చారు, ఈ అమ్మాయికి 3 మినిట్స్ ఇచ్చారు. తర్వాత అమర్కి ఆ తేజు లైవ్లోకి వచ్చి నీకు ఇష్టమైన ఫ్రాన్స్ కూర పంపిస్తున్నానని చెప్పి ఫ్రాన్స్ కూర పంపించింది. దానికి ఎవరు ఆడాలి? శివాజీని ఏలియన్ ఏంటంటే శివాజీ ఆడాలని చెప్పారు. అదేంటంటే బెలూన్స్ కట్టి ఉంటాయి కదా, అది పెట్టుకుని బెలూన్స్ని 3 నిమిషాలు అనుకుంటారు, ఐ థింక్ 3 నిమిషాల్లో అవన్నీ పగలగొట్టేయాలి. సో మనకు ప్రోమోలో చూపించింది ఏంటంటే అతను పగలగొట్టలేని విధంగా చూపించారు, కానీ అతను పగలగొట్టేసాడు. సో అది కర్రీ అయితే అతనికి రావడం జరిగింది. సో ఇది ఇలా జరిగింది. కాకపోతే ఎవరు ఈ వారంలో ఎన్ని నిమిషాల ఫుటేజ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని టాస్క్ ఒకటి ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఇది పెద్ద తగులేసుకునే టాస్క్, అది గందరగోళం అయ్యే టాస్క్. కానీ ఇక్కడ చాలా స్మూత్గా ఆ నంబరింగ్ ఇచ్చుకోవడం, 10 ఓవర్కి 20 ఓవర్కి. ముందు అర్జున్ అనమాట, అతను 10 వేసుకున్నాడు. తర్వాత శివాజీకి 10 ఇచ్చాడు. అదేవిధంగా మన అమర్కి 20 ఇచ్చాడు. చివరికి ఏంటంటే ప్రశాంత్గా 3 మిగిలింది, ఆ 3 ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి అట్టని కాదు, జస్ట్ ఆ ఉండే నంబర్లు బట్టే ఇచ్చారు. సో ఆ నంబర్లు బట్టి వాళ్ళు కూడా మాట్లాడారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. కాకపోతే నేను దీంట్లో జరిగిన ఒక సన్నివేశం అయితే చెప్పగలను. ఈ గేమ్ల విషయం అయితే కావచ్చు, లేదా నంబరింగ్ ఇచ్చేటప్పుడు వేసే సెటైర్లు కావచ్చు, మామూలుగా అమర్ మీద శివాజీ వేసే సెటైర్లు కావచ్చు, అర్జున్ మాట్లాడుతూ ఉంటే జోకులు ఇవ్వకుండా జోకులు కాదు ఎదవంటున్నాడు అతను అని అనడం, కానీ ఎన్ని సెటైర్లే కదా. సో మామూలుగా అయితే అతను బాధపడేవాడు, కానీ ఇక్కడ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు, నిజంగా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. అందుకనే ఎవరైతే ఆడియన్స్ వీళ్ళు ఉన్నారు న్యూట్రల్, వాళ్ళ ఓట్స్ అయితే పడతాయని నేను అనుకుంటున్నా. సో ఓటింగ్ విషయం అయితే మాస్ ఏమంటారు ర్యాంపేజ్ లెవెల్లో జరుగుతుంది. అసలు ఏ సీజన్లో జరగనంత ఓటింగ్ జరుగుతుందనేది నాకు తెలిసిన సమాచారం. దీన్ని ఉదయాన్నే పెడతా ఫ్రెండ్స్. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు విన్ కాబోతున్నారని కూడా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్తాను.
సో ఈరోజైతే పెద్ద కంటెంట్ ఏం లేదు ఇదేను. సో వాళ్ళిద్దరి మధ్యలో కాకపోతే ఏంటంటే యావరు, ప్రజా శివాజీ మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏసిన నామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు తుప్పాసు రీజన్ చేస్తారా వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు కూడా తెలుసుకోలేదు మొన్నటిదాకా కూడా అంటే మాట్లాడుకున్నారు. అది చేశారు కానీ ఇంకంతకంటే పెద్ద కంటెంట్ లేదు. ఓమని 15 నిమిషాలు చెప్పే అంత కూడా లేదు. సో ఇదే ఈరోజు ఎపిసోడు. ఉదయాన్నే మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ చెప్తా ఫ్రెండ్స్, దాన్ని కూడా తప్పకుండా చూడండి. సో ఇప్పుడు కూడా ఎవరైనా కనుక లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.